మై డియర్ స్టూడెంట్స్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది. అలాగని రిమైనింగ్ బ్రాంచ్ సిఎంఈ, సిసిఎన్, ఈసీ వాళ్ళకి అడగకుండా ఉండడండి. ఇది కూడా ఒక్కొక్కసారి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి కాంప్లికేటెడ్గా ఇద్దాం అనుకుంటే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఎక్కడ దీన్ని మనం కాంప్లికేటెడ్గా ప్రిపేర్ అవుతామంటే అండి, ఇక్కడ ఏదైతే వి షేప్ ఉందో ఆ వి షేప్ను చూసి మనము ఇది కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనుకుంటాం. కానీ సో ఈజియెస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో అది ఇదేనండి. సో చాలా ఈజీగా ఉంటుంది. ఎలా డ్రా చేయాలో మనం చూద్దాము. దానికంటే ముందుగా సో ఈ ఛానల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఎంతమందికి అయితే ఈ వీడియోస్ అనేది షేర్ అవుతుందో దాని ద్వారా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఎంత ఈజీ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి కూడా తెలుస్తుందన్న మా యొక్క తపనను మీరందరూ కూడా మీ యొక్క షేర్ రూపంలో చూపించండి. ఓకే, సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, అయితే మనకి పెన్సిల్ ఏదైతే ప్లేస్ చేసానో ఆ విధంగా మనకి ఎక్స్ డైరెక్షన్ ఇచ్చాడండి. ఎక్స్కి ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడు, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు అబ్జర్వర్ ఏ సైడ్ చూస్తున్నాడు? లెఫ్ట్ సైడ్ చూడగలడు, కానీ రైట్ సైడ్ చూడలేడు. సో లెఫ్ట్ సైడ్ చూడగలడు కాబట్టి మనము రైట్లో డ్రా చేసుకుంటామండి. సో ఫ్రంట్ వ్యూ ఇక్కడ డ్రా చేసుకుంటాము అండ్ టాప్ వ్యూ ఇక్కడ వస్తుంది. ఫ్రంట్ వ్యూ ఇక్కడ, టాప్ వ్యూ ఇక్కడ అండ్ సైడ్ వ్యూ మనం ఇక్కడ డ్రా చేసుకుంటాం. అది ఎలాగో చూద్దాం. సో అది చూసుకున్న ముందుగా మనకి పారామీటర్స్ ఏవైతే ఇచ్చాడో, లెంత్ ఎంత ఇచ్చాడండి? 75 mm లెంత్ ఇచ్చాడు. అండ్ విడ్త్ వచ్చేటప్పటికి 11 + 11 22, 22 + 16 38 mm ఇచ్చాడు. అండ్ హైట్ వచ్చేటప్పటికి 12 mm అండ్ 15 mm 27 mmతో హైట్ ఇచ్చాడండి. లెంత్ 75, విడ్త్ 38, హైట్ వచ్చేటప్పటికి 25. ఇవి కాకుండా మధ్యలో మనకి ఒక స్క్వేర్ బాక్స్ అనేది హైట్తో ఇచ్చాడు. తర్వాత టాప్ నుంచి చూసినప్పుడు ఒక రెక్టాంగులర్ బాక్స్. ఈ లెంత్ ఇవ్వలేదండి, అది మనం క్యాలిక్యులేటర్ ద్వారా క్యాల్సి ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ. అండ్ ఈ విడ్త్ కూడా ఇవ్వలేదు, ఆ విడ్త్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అది ఎలా చూద్దాము. ముందుగా ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. మరి ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనబడుతుంది అని మనం అబ్జర్వ్ చేయగలిగితే మనకు కనిపించేదంతా ఏంటండి ఫ్రంట్ వ్యూలో? సో ఎక్స్ డైరెక్షన్ ఇది కాబట్టి మనకు ఫ్రంట్ వ్యూలో కనిపించేది ఓకే ఇది కనబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఈ బాక్స్ ఒకటి కనబడుతుందండి. సో తర్వాత మనకి ఇది కూడా కనబడుతుంది అండి ఫ్రంట్ వ్యూలో. మనకి ఇలాగా ఇన్క్లినేషన్గా ఉండదు, కానీ ఆ బాక్స్ ఏదైతే ఉందో సో ఇలా ఉన్న బాక్స్ కాస్త ఇలా స్ట్రైట్గా వచ్చినట్టుగా మనకి కనబడుతుంది అనమాట. ఓకే, ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేది ఇది అనుకుంటాము. కానీ వీటితో పాటుగా ఇక్కడ మిడిల్లో ఒక హోల్ అనేది ఉందండి. ఆ హోల్ అనేది మనం ఫ్రంట్ వ్యూలో అబ్జర్వ్ చేయగలమంటే ఫ్రంట్ వ్యూలో మనకి కనిపించదు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓన్లీ టాప్ వ్యూలో మాత్రమే కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో కానీ సైడ్ వ్యూలో కానీ మనం దాన్ని అబ్జర్వ్ చేయలేము. ఓన్లీ టాప్ వ్యూలో మాత్రమే చూడగలము. సో దాన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ముందుగా చూసుకుంటే ఫ్రంట్ వ్యూ లెంత్ ఎంత ఇచ్చాడండి? 75 mm లెంత్ ఇచ్చాడు. హైట్ వచ్చేటప్పటికి 12 mm ఇచ్చాడు. సో మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించేటప్పటికి 75 తోటి అండ్ 12తో ఒక రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది. దాన్ని మనం డ్రా చేసుకుందాం. ముందుగా ఏం చేస్తామంటే అండి, సో లెఫ్ట్ సైడ్కి 10 mm తీసుకుంటాము. సో ఇటువైపు నుంచి పైకి 10 mm పెట్టుకుంటాము. సో ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకుంటాం. ఓవరాల్ లెంత్ ఎంత అండి? 75. కాబట్టి 75 మార్క్ చేసుకొని 75 mmతో ఒక లైన్ డ్రా చేశాను నేను. ఓకే, సో తర్వాత మనకి హైట్ ఇచ్చాడండి. హైట్ ఎంత ఇచ్చాడంటే 12 mmతో హైట్ ఇచ్చాడు. ఆ హైట్ కూడా డ్రా చేసుకుందాము. సో ఇక్కడ 12 mm కాబట్టి సో మళ్ళీ ఇక్కడ పెట్టుకుని ప్లేస్ చేసుకుని ఇటువైపు 75 మార్క్ చేసుకుంటాం. సో ఇటువైపు కూడా ఎంత అవుతుందండి? 12 mm అవుతుంది. ఓకే, సో ఫ్రంట్ వ్యూ మనకి ఒక బాక్స్ కనబడుతుంది కదా, సో ఆ బాక్స్ డ్రా చేసుకున్నాము. అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఇంక్లినేషన్తో ఒక బాక్స్ ఇచ్చాడండి. సో అది ఎంత లెంత్ అని మనం చూసుకుంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి లెంత్ ఎంత అని చూసుకుంటే దీనికి ఆపోజిట్లో చూడండి, గమనించండి. ఆపోజిట్లో గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 11 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 11 mm అయినప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అవుతుందండి? 11 mm. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 11 mm.
ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 11 mm. సో ప్రతిదీ కూడా 11 mm కాబట్టి మనకి ఫ్రంట్ వ్యూలో ఇక్కడ ఒక బాక్సు అండ్ ఇక్కడ ఒక బాక్స్ కింద కనిపించాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత పెట్టాలండి? అది 11 mm. సో 11 mm మార్క్ చేసుకుంటున్నాను. కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో, ఓకే, కార్నర్ పాయింట్ నుంచి ఏం చేసానంటే అండి 11 mm మార్క్ చేసుకున్నాను. 11 mm మార్క్ చేసుకుని డాట్ లైన్స్ కింద, సో మనకి అది కనిపిస్తుంది కాబట్టి సో డార్క్ చేసుకుంటాము. డాట్ లైన్స్ కదండి, డార్క్ చేసుకుంటాము, కనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడతో ఫ్రంట్ వ్యూ బేస్ అనేది డ్రా చేసాము. మరి ఈ బాక్స్ డ్రా చేయాలండి. ఫ్రంట్ వ్యూలో ఈ బాక్స్ డ్రా చేయాలి. ఈ బాక్స్ డ్రా చేయాలంటే ఈ కార్నర్ అది ఏదైతే ఉందో ఆ కార్నర్ ఇదే కదండి. అంటే ఈ కార్నర్ పాయింట్ నుంచి ఎంత ఇచ్చాడు? 8 mm ఇచ్చాడు. అంటే మనము ఈ కార్నర్ నుంచి 8 mm గ్యాప్ తీసుకుని పైకి ఎంత అంటే అండి 15 mm ఇచ్చాడు. సో పైకి 15 mm మార్క్ చేసుకుంటాం. ఓకే అండి. సో ఈ చివరి నుంచి ఇక్కడ వరకు మనం 8 mm మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత పైకి ఎంత అండి 15 mm హైట్ డ్రా చేసుకున్నాం. సో 15 mm హైట్ డ్రా చేసాం, బాగానే ఉంది. మరి మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంత్ ఎంత అంటే 22 mm ఇచ్చాడు. సో 22 mm కాబట్టి 22 mm డ్రా చేస్తాను. అంటే డౌన్ 15, మళ్ళీ ఇది 22. ఓకే. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అండి 20, 21, 22. 22 డ్రా చేశాను. మళ్ళీ డౌన్కి ఎంత అంటే 15 mm డ్రా చేసుకున్నాను. ఓకే. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనుకుంటాం కానండి, ఫ్రంట్ ఇక్కడతో కంప్లీట్ అవ్వలేదు. సో దీంతో పాటుగా ఇక్కడ మనకి హోల్ అనేది కనబడుతుంది. ఆ హోల్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే ఈ కార్నర్ పాయింట్ నుంచి 15 mm డిస్టెన్స్లో ఉంది. సో ఈ కార్నర్ పాయింట్ అంటే అది ఇదే కదండి. సో ఇక్కడ నుంచి 15 mm మార్క్ చేసుకుంటాం. ఓకే. సో ఈ పాయింట్ నుంచి 15 mm మార్క్ చేసుకున్నాను. డాటర్ లైన్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకు ఆ హోల్ అనేది కనిపించదు కాబట్టి దానికి మనం డాటర్ లైన్స్ పెట్టుకున్నాం. హోల్ ఏదైతే ఉందో ఈ హోల్ అనేది మనకు కనిపించదు కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ లెంత్ పెట్టాలి. 15 mm పెట్టేసి నేను డాటర్ లైన్స్ అనేది మార్క్ చేయడం జరిగింది. మరి మనకి తెలియాల్సిన ఏంటంటే అండి ఈ లెంత్ తెలియాలి. ఈ లెంత్ తెలియాలంటే క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎలాగో చూడండి. ఈ లెంత్ తెలియాలంటే మనకి ఏం చేయాలంటే అండి ఓవరాల్గా 75 mm, ఓవరాల్గా 75 mm, 75లోంచి ఇక్కడ 8 mm, ఇక్కడ 22 mm, ఇక్కడున్న 8 mm, ఇక్కడున్న 15 mm, అంటే ఇక్కడ నుంచి రండి 8 mm ప్లస్ 22 mm ప్లస్ అగైన్ 8 mm ప్లస్ తర్వాత 15 mm. సో దీని అంతటిని మనము మైనస్ చేసుకుంటే మనకి కంప్లీట్గా వాల్యూ అనేది ఎంత వస్తుందంటే అండి 22 mm వస్తుంది అనమాట. ఎంత వస్తుందండి? ఈ యొక్క లెంత్ ఎంత వస్తుందంటే 22 mm వస్తుంది. అది ఎలాగో చూద్దాము. ఈ క్యాలిక్యులేటర్ తీసుకున్నాను. సో క్యాలిక్యులేటర్లో మనము 75 మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసి 8 ప్లస్ 22 ప్లస్ 8 ప్లస్ 15 చేసుకుంటే ఓవరాల్గా మనకి 22 వస్తుందండి. సో 22 mm వచ్చింది. అంటే ఈ యొక్క లెంత్ ఎంత అంటే 22 mm. ఈ స్లాట్ యొక్క లెంత్ ఎంత 22 mm. మరి ఈ స్లాట్ యొక్క విడ్త్ కూడా తెలియాలి కదా. ఓవరాల్గా 38, 16 ప్లస్ 22 38, 8లోంచి ఇటువైపు 12 mm, ఇటువైపు 12 mm తీసేస్తాం. అంటే 38 మైనస్ 24 చేసామనుకోండి 14 అనమాట. అంటే ఈ స్లాట్ యొక్క విడ్త్ ఎంతంటే ఇది 14 mm, ఈ స్లాట్ యొక్క లెంత్ ఎంతంటే 22 mm. ఇది 22 mm. ఓకే, మనం దాన్ని డ్రా చేద్దాం. ఎలాగో చూద్దాము. అంటే ఇప్పుడు ఈ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ని ఫ్రంట్ వ్యూలో చూపించాలి కదండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఎంత ఉండాలి 22. అలాగనే తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ గ్యాప్ 8 ఇచ్చాడు కాబట్టి 8 mm తీసుకున్న మధ్యలో మనకి 22 అనేది రావడం జరుగుతుంది. సో అది చూద్దాం. సో మనం ఏం చేస్తామంటే అండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 22 mm మనం మార్క్ చేసుకుని, సో 22 mm మార్క్ చేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండి డాటర్ లైన్స్ పెట్టుకుంటాం అనమాట. అంటే మనకి ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే ఏదైతే ఇక్కడ హోల్ అనేది మనం చూపిస్తున్నామో సో దాన్ని మనము ఇక్కడ చూపించేటప్పటికి 22 mm అనేది
మనం ఇక్కడ డాటర్ లైన్స్ పెట్టుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ వ్యూ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేసుకుందాం. టాప్ వ్యూ డ్రా చేయాలంటే ఏం చేస్తాం, టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు ఏం చేస్తామంటే ఎన్నైతే వెర్టికల్ లైన్స్ ఉన్నాయో 1 2 3 4 5 6 7, సో 7 లైన్స్ నుంచి మనము వెర్టికల్గా ప్రొజెక్షన్స్కి టాప్ వ్యూ కోసం తెచ్చుకుంటామండి. ఓకే, అది ఎలాగో చూద్దాము. ఓకే, టాప్ వ్యూ కోసము ఫ్రంట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాము. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, పైన ఎంతైతే గ్యాప్ ఇచ్చామో బాటమ్ కూడా 10 mm గ్యాప్ ఇచ్చుకుని, సో 10 mm గ్యాప్ ఇచ్చుకుంటాము. 10 mm గ్యాప్ ఇచ్చాను. మనం టాప్ వ్యూ కోసం ఏం చేస్తామండి, ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ కూడా అంతే డ్రా చేసుకుంటాం. ఓకే, ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే ఫ్రంట్ వ్యూ బేస్ 75 కాబట్టి టాప్ వ్యూ బేస్ కూడా ఎంత డ్రా చేస్తామండి, 75 డ్రా చేసుకుంటాం. ఓకే, టాప్ నుంచి చూసినా మనకు కనిపించేది ఏంటి, లెంత్ కనబడుతుంది, విడ్త్ కనబడుతుంది. ఆల్రెడీ లెంత్ 75 డ్రా చేసాను. ఇక్కడ నేను 75 డ్రా చేసాను. మనం డ్రా చేసింది ఏంటంటే విడ్త్ డ్రా చేయాలి. విడ్త్ అంటే 16 + 11 + 11, 16 + 22 అంటే 38 mm మనం విడ్త్ డ్రా చేద్దాం. ఓకే, 38 mm తోటి. సో 30, 35, 36, 37, 38, సో 38 mm తోటి నేను విడ్త్ డ్రా చేశాను. అండ్ ఇటువైపు వచ్చేటికి 75, అండ్ ఇక్కడ ఎంత అంటే అండి 38. సో ఈ విధంగా నేను ఒక బాక్స్ డ్రా చేశాను. సో బాక్స్ అనేది మనం డ్రా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ రఫ్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ డ్రా చేసేటప్పుడు మీరు కొంచెం లైట్గా డ్రా చేసుకోవడం మంచిది. ఓకే, ఎందుకు రఫ్ చేసుకోవాలంటే అండి, మనకి పైనుంచి చూసినప్పుడు ఇక్కడ వి షేప్ అనేది కనబడుతుంది. సో వి షేప్లో కటింగ్ అనేది కనబడుతుంది. ఈ కటింగ్ ఏం చేశాడంటే ఈ కార్నర్ పాయింట్ నుంచి 11 mm, ఈ కార్నర్ పాయింట్ నుంచి 11 mm. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 11 mm ఇచ్చాడు, కింద ఇచ్చాడు. ఆ తర్వాత అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడు, 11 mm ఇచ్చాడు. పైన ఇది 11 mm అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కూడా 11 mm కాబట్టి ఈ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇదే కదండి. నెక్స్ట్ వన్, ఈ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇదే కదండి. సో వాటి నుంచి మనము ప్రొజెక్షన్ తెచ్చుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి 11 mm మార్క్ చేసుకున్నాను. మరలా పైనుంచి 11 mm మార్క్ చేసుకున్నాను. సో ఇన్ బిట్వీన్ మధ్యలో 16 mm ఉంటుంది అనమాట. 16 mm ఉంది. ఆల్రెడీ మనం ఇక్కడ 11 mm డ్రా చేసామండి, దాని ప్రొజెక్షన్ కింద తెచ్చుకున్నాం. 11 mm మార్క్ చేసుకుని దాని ప్రొజెక్షన్ కింద తెచ్చుకున్నాం కాబట్టి ఈ పాయింట్ ఏవైతే ఉన్నాయో రెండింటిని జాయిన్ చేయండి. స్కేల్ యూస్ చేసి ఈ విధంగా. సో ఈ పాయింట్ని జాయిన్ చేస్తాము. తర్వాత ఇక్కడున్న 11 mmని ఇక్కడున్న 11 mmని రెండింటిని జాయిన్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, సో జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఈ మిడిల్ ఉన్న లైన్ కూడా ఏం చేస్తామంటే అండి డార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు రఫ్ చేయాల్సిన ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా రఫ్ చేసుకుంటాం. అప్పుడే మనకి పైన చూసినప్పుడు ఈ వి షేప్ ఏదైతే ఉందో ఆ వి షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఈ విధంగా టాప్ వ్యూ డ్రా చేసుకున్నారో ఇక్కడ ఆల్మోస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్టండి. సో మనం టాప్ నుంచి చూసినా మనకు కనిపించేది ఏంటి, ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. ఈ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ అనేది మనకి కనిపిస్తుంది. అంతే కదండి కనిపించేది. ఇప్పుడు ఈ బాక్స్ ఆల్రెడీ మనం డ్రా చేయాలంటే 8 mm గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 8 mm గ్యాప్ ఇచ్చిన ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. సో దీనికి మనం డ్రా చేయాలంటే ఈ 16 + 22కి 38కి సెంటర్ లైన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ బాక్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో 38కి సెంటర్ లైన్ ఎంత అవుతుందండి, 19 కాబట్టి 19 mm. ఓకే, 19 mm తీసుకున్నాను. 19 mm తీసుకుని దానికి నేను ఏం చేశాను అంటే ఒక లైన్ అనేది లైట్గా కన్స్ట్రక్షన్లో లైన్ డ్రా చేశాను, సెంటర్ లైన్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి గ్యాప్ ఆల్రెడీ 8 mm ఇచ్చామండి మనం. ఓకే, 8 mm ఏదైతే ఇచ్చాడో ఆ 8 mm ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం, ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. మనకి ఇక్కడ స్క్వేర్ అనే సింబల్ చేసాడంటే అర్థం ఏంటి, ఇది 22 అంటే ఇక్కడ కూడా 22, ఇది 22, ఇది 22. సో ఇది 22 కాబట్టి సెంటర్ లైన్ డ్రా చేశాను. సెంటర్ లైన్కి పైకి ఎంత పెడతాము, 11 mm, బాటమ్కి ఎంత పెట్టాలండి, 11 mm. సో సెంటర్ లైన్ ఏదైతే ఉందో 8 mm లీవ్ చేసుకున్నాము. 8 mm లీవ్ చేసుకున్న తర్వాత పైకి 11 mm అండి, బాటమ్కి 11 mm. సో 22. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే దీని ప్రొజెక్షన్ ఏదైతే తీసుకొచ్చామో అక్కడ వరకు, అంటే ఇదంతా 22 కదండి, 22 వరకు ఇక్కడ డార్క్ చేసుకుంటాము.
అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా డార్క్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనము డార్క్ చేసుకుంటే మనకి టాప్ నుంచి చూసినప్పుడు ఈ బాక్స్ అనేది కనిపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ హోల్ డ్రా చేయాలి. ఈ హోల్ డ్రా చేయాలంటే ఆల్రెడీ 8 mm గ్యాప్ తీసుకున్నాం మనం. ఇక్కడ 8 mm గ్యాప్ వచ్చేసింది. మరి దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నామండి. ఎంత వచ్చింది? 14 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్గా 38 అయితే 38లో ఇక్కడ 12 ఇక్కడ 12 24 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది? 14 mm ఉంది. సో 14 mm మనం ఏం చేస్తామంటే సెంటర్ లైన్కి పైకి 7 mm బాటమ్కి 7 mm మార్చేసుకుంటాం. అంటే ఈ సెంటర్ లైన్ నుంచి పైకి 7 mm బాటమ్కి 7 mm పెట్టేసుకుని 22 వరకు డ్రా చేసుకుంటాం అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి సో ఇక్కడికి ఎంత పెట్టుకున్నాము? 7 mm పెట్టుకున్నాము. అంటే పైకి 7 mm పెట్టుకున్నాము. సో ఇది ఎంత? 22 డ్రా చేసుకున్నాము. ఇక్కడ 22 డ్రా చేసుకున్నాము. ఇక్కడ కూడా 22 డ్రా చేసుకున్నాము. ఇది 14 mm. ఇక్కడ ఎంత? 14 mm మార్చేసుకున్నాం. సో అంతే. మనకి ఇక్కడ టాప్ నుంచి చూసినాం మనకు కనిపించేది ఏంటంటే అండి, ఇక్కడ ఒక స్లాట్ అనేది కనబడుతుంది. ఆ స్లాట్ను కూడా మనం డ్రా చేయడం జరిగింది. ఓకేనండి. టాప్లో ఏమైతే కనబడుతుందో బేస్ కనబడుతుంది, బేస్ డ్రా చేసాము. బాక్స్ ఒకటి రెక్టాంగులర్ హోల్ ఒకటి కనబడుతుంది కాబట్టి అవన్నీ డ్రా చేసుకున్నాం ఇక్కడ. మరి ఇప్పుడు సైడ్ వ్యూ డ్రా చేద్దాం. మరి సైడ్ వ్యూలో మనకు కనిపించేది ఏంటి? ఇక్కడున్న ఈ బాక్స్ కనబడుతుంది, తర్వాత ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. సో ఇక్కడ ఏదైతే ఎలాగైతే ఉందో సేమ్ అదే మాదిరిగా ఇటువైపు కూడా మనకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఒకటి కనబడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పైన ఉన్న ఈ వెర్టికల్ బాక్స్ ఒకటి కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి 3 బాక్సెస్ ప్లస్ పైన ఉన్న ఒక బాక్స్ 4 బాక్సెస్ కనబడుతుంది. అదే సైడ్ వ్యూ. మరి సైడ్ వ్యూ యొక్క బేస్ చూసుకుంటే ఎంతండి? 16 + 11 + 11 38. సో ఆల్రెడీ మనం 38 డ్రా చేసాము. ఈ 38ని రివర్స్ చేసుకుంటాం. సో 40 మనం 45 డిగ్రీస్ పెట్టుకుని, సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్కడైతే మీట్ అయినాయో ఆ రెండు మీట్ అయిన ప్లేస్లో మనం ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 40కి 50కి మధ్యలో 45 డిగ్రీస్ తీసుకుని ఓకే ఒక లైన్ డ్రా చేసుకుంటాం, ఇంక్లైన్ లైన్. ఓకే, ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుని ఒక ఇంక్లైన్ లైన్ అనేది మనం డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత టాప్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్ అన్నిటినీ కూడా మనము హారిజంటల్ లైన్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ 6th, 7th. సో 7 లైన్స్ నుంచి మనం ప్రొజెక్షన్స్ తెచ్చుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనము ప్రొజెక్షన్ లైన్స్ అన్నిటిని తెచ్చుకుంటామండి. ఓకే, టాప్ నుంచి ప్రొజెక్షన్ లైన్ తీసుకున్నాము. మరి ఫ్రంట్ వ్యూ నుంచి చూసుకుంటే హారిజంటల్ లైన్స్ ఎన్ని? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. కాబట్టి ఆ 3 లైన్స్ నుంచి కూడా మనం ప్రొజెక్షన్ లైన్స్ తెచ్చుకుంటాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఓకే అండి, ఇలా మనం ప్రతి ఫ్రంట్ వ్యూ నుంచి టాప్ వ్యూ నుంచి ప్రొజెక్షన్ లైన్స్ తెచ్చుకున్నాము. టాప్ యొక్క స్టార్టింగ్ లైన్ ఇదిగోండి, ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ ఇదిగోండి. రెండు ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. మన సైడ్ వ్యూ యొక్క విడ్త్ చూసుకుంటే ఎంత ఉందండి? విడ్త్ 38 కాబట్టి సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి 38 mm ఉంటుంది. ఓకే, 38 mm వచ్చేసింది. 38 డ్రా చేసాము. మరి హైట్ ఎంత అని చూసుకుంటే ఈ యొక్క హైట్ ఎంత అండి? 12 mm. ఆల్రెడీ 12 mm మనం ఇక్కడ డ్రా చేసాం. సో ఇక్కడ ఉన్నది ఎంత అంటే 12 mm ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ పైకి ఎంత ఉంటుందంటే 12 mm ఉంటుంది. ఇటువైపు కూడా ఎంత ఉంటుంది? 12 mm ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక బాక్స్ లా కనబడుతుంది, కానీ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎలా కనబడుతుంది అంటే అండి 2 బాక్సెస్, 11 mm ఒకటి, 16, 11 ఒకటి. సో అలా 3 బాక్సెస్ మనం ఇక్కడ చూపిద్దాము. ఆల్రెడీ 11 mm పెట్టుకున్నామండి మనం. 11 mm ఏదైతే ఉందో, సో 11 mm ఏదైతే ఉందో ఇక్కడ వరకు తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం డార్క్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ 11 mm పెట్టాం కాబట్టి ఇది ఈ ఏరియాని కూడా మనం డార్క్ చేసుకుంటాం. మిడిల్లో మనకి 16 mm వస్తుంది అనమాట. ఓకే, సైడ్ వ్యూలోకి వచ్చేటప్పటికి మనకి 3 బాక్సెస్ ఏవైతే ఉన్నాయో 3 బాక్సెస్ కనిపించినాయి. అండ్ మిడిల్లో ఒక బాక్స్ కనబడుతుందండి. సో దీని ప్రొజెక్షన్ తెచ్చాం కదండి మనము. దీని ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ బాక్స్ మనం డార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ బాక్స్ ప్రొజెక్షన్స్ ఆల్రెడీ ఈ బాక్స్ ప్రొజెక్షన్ తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ ఈ లైన్ డార్క్ చేసుకుంటాము.
సేమ్ అదే బాక్స్ ప్రొజెక్షన్స్ ఇక్కడ తెచ్చుకున్నాం కాబట్టి మనం ఇక్కడ కూడా డార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి సైడ్ వ్యూ చూసినప్పుడు కనిపించేది ఏంటంటే అండి, ఇవి కనబడతాయి. వీటితో పాటుగా మనం ఒక డాట్ లైన్స్ ఇవ్వాలండి. ఎందుకు డాట్ లైన్స్ ఇవ్వాలంటే సైడ్ వ్యూ చూసినప్పుడు మనకి ఇక్కడ హోల్ ఉందంటగా తెలియదు. సో అది దాని యొక్క హోల్ ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం కదా మనం. హోల్ యొక్క ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ హోల్ యొక్క ప్రొజెక్షన్స్ని కూడా మనము డాట్ లైన్స్లో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనం డార్క్ చేసుకున్నాం కాబట్టి అక్కడ డాటెడ్ పెట్టిన మనకి యూజ్ ఉండదు కాబట్టి మనం అక్కడ డాట్ లైన్స్ పెట్టలేదండి. సో మనం దీని ప్రొజెక్షన్స్ ఇక్కడ డాట్ లైన్స్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము డైమెన్షనింగ్ ఇచ్చుకున్న తర్వాత నేమింగ్స్ రాసుకుంటాము. ఫ్రంట్ వ్యూ, సో ఇది టాప్ వ్యూ అంటాము. మనకి ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే అండి ఎల్ఎస్వి, లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది అనమాట. దెన్ డైమెన్షనింగ్ ఇచ్చుకుందాం. ఓకే, డైమెన్షనింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ 11 mm అండి ఇది. సో ఇది 11 mm ఇచ్చుకుంటాము. ఓకే, ఇది 11 mm ఇచ్చుకుంటాము. ఇది ఎంత ఉంటుందంటే 4 mm ఉంటుంది. 4 mm ఇచ్చుకుంటాము. ఇది 22 mm అండ్ ఇది 8 mm. అగైన్ ఇది 22 mm అండ్ అగైన్ ఇది 8 mm. సో ఈ విధంగా మనము ఫ్రంట్ వ్యూ చేసుకుంటాము. మరి టాప్ వ్యూ చూసుకుంటే టాప్ వ్యూ 11 mm, 16 mm, 11 mm. ఓకే, టాప్ వ్యూ చూసుకుంటే ఓకేనా 11 mm, ఇది వచ్చేటప్పటికి 16 mm అండ్ ఇది వచ్చేటప్పటికి 11 mm ఇచ్చేసుకుంటాం. ఓకే, టాప్ వ్యూ. మరి సైడ్ వ్యూ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది 12 mm, ఇది 15 mm. ఓకే, డైమెన్షన్ తెచ్చేసుకుంటాము. డైమెన్షన్ వేసుకుంటాం. సో ఇది 12 mm అండ్ ఈ లైన్ వచ్చేటప్పటికి 15 mm. సో ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత దీనికి సో ఈ విధంగా నేమింగ్ కూడా ఇచ్చుకుంటామండి. ఓకే, సో ఇది అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే కాదండి. సో ఇక్కడ ఎప్పుడైతే 11 mm మార్క్ చేసుకుని మనము ఈ షేప్ డ్రా చేసుకుంటామో దీనికంటే ఈజియెస్ట్ క్వశ్చన్ అనేది ఏది ఉండదు. సో ఎవరు కూడా ఇలాంటి క్వశ్చన్ చూసి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదండి. సో మీకు ఈజీ మెథడ్స్ ఏవైతే చెప్పానో అవి ఫాలో అవుతూ ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో యూస్ఫుల్గా ఉన్న వారికి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.